సో యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క ఫీచర్స్ ఏంటి, అదేవిధంగా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు అనే దాని మీద లాస్ట్ క్లాస్లో చెప్పాను. అండ్ దాంతోపాటు ఇంకా ఏం నేర్చుకున్నామని అడిగితే హిస్టరీ ఆఫ్ జావా గురించి మాట్లాడాము. అండ్ యాజ్ వెల్ యాజ్ జావా యొక్క ఫీచర్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో జావా యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ ఫీచర్స్లో 2 ఫీచర్స్ అనేటటువంటివి పెండింగ్ ఉన్నాయండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ థ్రెడింగ్ అనేటటువంటిది ఒకటి పెండింగ్ ఉంది. సో ఆ టాపిక్ అనేటటువంటిది మామూలుగా అర్థమవుతుంది. ఒకేసారి మోర్ దాన్ 1 థ్రెడ్ కనుక ఎగ్జిక్యూట్ కనుక అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ థ్రెడింగ్ అంటారు. సింగిల్ లైన్ డెఫినేషన్ అది ఆల్రెడీ మెటీరియల్లో ఉంది, ఒకసారి రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి అని అడిగితే కంప్లీట్గా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో జావా అనేటటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటటువంటిది అంతకు ముందు ఉన్నటువంటి సి లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ C++ లాంగ్వేజ్తో కంపారిజన్ అనేటటువంటిది ఎలా చేస్తాము. ఒకవేళ ఈ వీటిల్లో కంపారిజన్లో కనుక వెళ్తే జావా లాంగ్వేజ్ అనేటటువంటిది వాటితో కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది, ఎక్కువ ప్రయారిటీ అనేటటువంటిది, యాజ్ వెల్ యాజ్ ఎక్కువ అనేటటువంటిది ఎందుకు వస్తుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి కనుక డిస్కస్ చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఓవర్లాపింగ్ ఫీచర్ ఆఫ్ C++ అండ్ యాజ్ వెల్ యాజ్ జావా అనే పిక్చర్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో వెరీ ఫస్ట్ పాత రోజుల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి కనుక కవర్ చేయాలి అనుకుంటే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేవండి. ఏంటి అని అడిగితే బేసిక్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ ఉండేది, అదేవిధంగా కోబాల్ అనేటటువంటి ఒక లాంగ్వేజ్ ఉండేది. ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటటువంటి ఉన్నాయి. కానీ అవన్నీ దోస్ బేసిక్ లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోబాల్ అనేటటువంటి లాంగ్వేజ్, అల్గాల్ అనేటటువంటి లాంగ్వేజ్, దీస్ ఆర్ ఆల్ ఓల్డెన్ లాంగ్వేజెస్. సో ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారము, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ అనేటటువంటి దాని ప్రకారం ఏంటంటే ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటే వెరీ ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అని అడిగితే సి లాంగ్వేజ్. సో ఆల్రెడీ లాస్ట్ సెమిస్టర్లో సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేసినప్పుడు వీఆర్ డీలింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ల గురించి మాట్లాడడం జరిగింది. ఏంటి అని అడిగితే ఆ సి లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి దానిలో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ అనేటటువంటివి ఏంటి, ఆ స్టేట్మెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఐఓ స్టేట్మెంట్స్ అని మాట్లాడతారు, ఆ తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ అని మాట్లాడతారు, ఆ తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్ అని మాట్లాడతారు. సో వీటన్నిటి తర్వాత మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద సి లాంగ్వేజ్లో కవర్ చేయాలి అనుకుంటే సి లాంగ్వేజ్లో యారేస్, పాయింటర్లు, స్ట్రక్చర్లు, ఫంక్షన్స్, ఫైల్స్ ఇలాంటివన్నీ నేర్చుకున్నాం. సి లాంగ్వేజ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని కవర్ చేస్తూ తర్వాత వచ్చినటువంటి కాన్సెప్ట్ని ఏమంటామంటే సి విత్ క్లాసెస్ అనేటటువంటి దాని మీద ఎక్స్టెన్షన్తో పెట్టారు. సో దానికే లేటర్ ఆన్ ఇట్ షుడ్ బి చేంజ్డ్ యాజ్ C++ అని పేరు మార్చారు. సో C++ అనేటటువంటి కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, బట్ ఇట్ ఇస్ నాట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. C++ అనేటటువంటి కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కిందకే వస్తుంది, కానీ అది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కిందకి రాదు. సో ఎందుకు రాదు అని అడిగితే C++లో వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే సి లాంగ్వేజ్లో ఉండేటువంటి ఫీచర్స్తో పాటు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కవర్ చేసేటువంటి కొన్ని ఫీచర్స్ని మాత్రమే మనకి ఈ C++ అనేది కవర్ చేస్తుంది. కానీ ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ని ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనాలి అనుకుంటే దానికన్నా కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ చెప్పాను. సో వాట్ డూ మీన్ బై ఆబ్జెక్ట్, వాట్ డూ మీన్ బై క్లాస్, డేటా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, డేటా హైడింగ్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీస్ బికమ్స్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్తారని చెప్పాను. సో ఈ జావా అనేటటువంటిది ఏమవుతుంది అని అడిగితే సో ఆల్రెడీ ఫీచర్స్ ఆఫ్ జావాలో ఫస్ట్ ఫండమెంటల్ ఫీచర్ ఏం చెప్పామని అడిగితే జావా ఈజ్ సో సింపుల్ అని చెప్పాను. సో జావా లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్, సో వితౌట్ నోయింగ్ ఎనీ ప్రోగ్రామింగ్ ఐడియా we can easily incorporate with Java అనేటటువంటి we can easily learn in Java అని చెప్పేసి వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ చెప్పాను. సో ఎందుకు అని అడిగితే ఇప్పుడున్నటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారము సి లాంగ్వేజ్లో ఉండేటువంటి ఫీచర్స్ని C++లో ఉండేటువంటి ఫీచర్స్ని బోత్ కంబైన్ చేస్తూ వచ్చినటువంటి లాంగ్వేజ్నే జావా అని మాట్లాడుతూ ఉంటారు. ఈ జావాలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఈ సి లాంగ్వేజ్లో ఉండే ఫీచర్స్ని అండ్ C++లో ఉండే ఫీచర్స్ మొత్తాన్ని జావాలో కవర్ చేయడం జరుగుతుంది. సో కంపారిజన్ ఇండివిజువల్ వైజ్ కనుక ఆలోచించినట్లయితే సో వాట్ యూ మీన్ బై దిస్ అని అడిగితే సో మేజర్ డిఫరెన్సెస్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే సి లాంగ్వేజ్లో కొన్ని టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి సార్. ఏంటి అని అడిగితే సో
సి లాంగ్వేజ్ లో మనకి సైజ్ ఆఫ్ అనేటటువంటి ఒక ఆపరేటర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ టైప్ డెఫ్ అనేటటువంటి కూడా ఒక స్టేట్మెంట్ ఉంది. సో దీస్ టూ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ జావా. సో జావా అనేటటువంటిది డస్ నాట్ ఇంక్లూడ్ ఏమేంటి, సైజ్ ఆఫ్ అనేటటువంటిది, టైప్ డెఫ్ అనేటటువంటిది జావాలో రాదు. అండ్ ద సెకండ్ థింగ్, సి లాంగ్వేజ్ లో వచ్చేటప్పటికి స్ట్రక్చర్ అనేటటువంటిది ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ యూనియన్ అనేటటువంటిది ఉంటుంది. సో వాట్ ఈస్ మీన్ బై స్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ మీన్ బై యూనియన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అని చెప్పేసి సి లాంగ్వేజ్ లో వాటి యొక్క డెఫినేషన్స్ మాట్లాడతారు. అసలు ఇక్కడ ఆ స్ట్రక్చర్ అండ్ యూనియన్ అనేటువంటి టాపిక్ మనకి జావాలో ఉండదు. అండ్ సి లాంగ్వేజ్ లో స్టోరేజ్ క్లాసెస్ అయినటువంటి ఆటో, ఎక్స్టర్న్, రిజిస్టర్ అనేటటువంటివి కొన్ని ఉంటాయండి, కొన్ని స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. సో అలాంటి స్టోరేజ్ క్లాసెస్ అనేటటువంటివి కూడా మనకి ఈ జావాలో ఉండవు. యాజ్ వెల్ యాజ్ కంపారిటివ్లీ సైన్డ్ అండ్ అన్సైన్డ్ ఇంటిజర్ అనేటటువంటి టాపిక్స్ అనేటటువంటివి, డేటా టైప్స్ అనేటటువంటివి కూడా సి లాంగ్వేజ్ లో ఉంటాయి, జావాలో ఉండవు. సో ద మెయిన్ పవర్ఫుల్ టాపిక్ ఏంటి అని అడిగితే సి లాంగ్వేజ్ లో పాయింటర్స్ అని మాట్లాడతారు. Pointer is nothing but which is used to store address of an ordinary variable, and as well as pointer is used to directly work on that particular memory location. So ఇలా అడ్వాంటేజ్ అనేటువంటి సి లాంగ్వేజ్ లో చెప్పుకోవడం జరిగింది. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని అసలు మెమరీ మీద వర్క్ చేసినప్పుడు మాత్రమే మనకి సి లాంగ్వేజ్ లో వచ్చేవి. అసలు పాయింటర్స్ అనే కాన్సెప్టే లేదనుకోండి సార్, సెక్యూరిటీ చాలా బలంగా ఉంటుంది, ఆ ఉద్దేశంతో జావా అనేటువంటి దానిలో పాయింటర్స్ అనేది లేదు. అదేవిధంగా ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అయినటువంటి యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ conio.h అనేటువంటి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఉంటాయి, అవి జావాలో ఉండవు. యాజ్ వెల్ యాజ్ సమ్ టైమ్స్ మనకి బ్రేక్ అనేటటువంటి స్టేట్మెంట్స్ కానీ, కంటిన్యూ అనేటువంటి స్టేట్మెంట్స్ అనేటటువంటివి కూడా మనకి జావాలో సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో పై వాటిల్లో ఏమవుతుంది అడిగితే వీటిలో ఏది ఉండదు అని మాట్లాడుతున్నాం, కానీ జావాలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే బ్రేక్ అండ్ కంటిన్యూ అనేటువంటి స్టేట్మెంట్స్ జావాలో సపోర్ట్ చేస్తాయి. సో ఇప్పటివరకు పైకి చెప్పింది ఏంటి అని అడిగితే ఉండవు అని మాట్లాడాం. సో నౌ జావా సపోర్ట్స్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. దీస్ టూ స్టేట్మెంట్స్ అనేటటువంటివి జావాలో సపోర్ట్ చేస్తాయి అని చెప్పి అడిషనల్ గా చెప్పడం జరుగుతుంది సార్, అంతకుమించి వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. సో కంపారిటివ్లీ సితో కంపేర్ చేస్తే జావా అనేటటువంటిది బెస్ట్ అని చెప్పుకుంటూ వెళ్తాం, ఎందుకంటే సి కన్నా అడ్వాన్స్డ్ ఉంటుంది కాబట్టి జావా. సో ఆబ్వియస్లీ ఇది బెస్ట్ అని మాట్లాడతాం. అండ్ కంపారిటివ్లీ C++తో కనుక కంపేర్ చేస్తే జావా అనేటటువంటిది C++లో బెటర్ అనేది ఎందుకు చెప్తామని అడిగితే ఇక్కడ కూడా గ్లోబల్ వేరియబుల్స్ అనేటటువంటివి ఉండవు, ఎందులో జావాలో ఉండవు. అదేవిధంగా ప్రీ ప్రాసెసర్ డైరెక్టర్స్ ఉండవు అని చెప్పాను, సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్రీ ప్రాసెసర్ డైరెక్టర్స్ ఉండవు, గ్లోబల్ వేరియబుల్స్ ఉండవు, గో టు స్టేట్మెంట్స్ ఉండవు, యాజ్ వెల్ యాజ్ పాయింటర్స్ అనేటటువంటివి జావాలో ఉండవు. అదేవిధంగా స్ట్రక్చర్స్ అనేటటువంటి ఉండవు. సో ఇవన్నీ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి సి లాంగ్వేజ్ లో ఏవైతే కవర్ అయినాయో ద సేమ్ టాపిక్స్ విల్ నాట్ కవర్ ఇన్ జావా. సో సి లాంగ్వేజ్ లో కానీ, C++లో కానీ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ కానీ, గ్లోబల్ వేరియబుల్స్ కానీ, గో టు స్టేట్మెంట్స్ కానీ, పాయింటర్ స్టేట్మెంట్స్ కానీ, అన్సేఫ్ స్ట్రక్చర్స్ కానీ, స్ట్రక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ కానీ, ఇవన్నీ మనకి సి అండ్ C++ రెగ్యులర్ గా తగులుతూ ఉంటాయి, కానీ దోస్ ఫీచర్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ జావా. కానీ ఎక్స్క్లూజివ్ గా C++ లో ఉండేటటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ ఫండమెంటల్ టాపిక్ ఏంటి అని అడిగితే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో వాట్ యు మీన్ బై ఇన్హెరిటెన్స్ అని అడిగితే ఆల్రెడీ నేను మీకు ఒక సింగిల్ లైన్ డెఫినేషన్ చెప్పాను సార్. ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ద బేస్ క్లాస్. బేస్ క్లాస్ నుంచి కనుక ప్రాపర్టీస్ కనుక నేను చిల్డ్రన్ కనుక యాక్సెస్ చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్ అని మాట్లాడతారు. అలా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేటటువంటిది C++ లో ఉంటుంది, కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేటటువంటిది జావాలో ఉండదు. సో ఇండైరెక్ట్ గా దాన్ని ఏం చేస్తుంది అని అడిగితే ఇంటర్ఫేసెస్ అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా జావాలో కవర్ చేస్తారు. సో రిమెంబర్ దట్ C++ లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది, అది సపోర్ట్ చేస్తుంది C++, కానీ జావాలో ఏమవుతుంది అని అడిగితే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేటటువంటిది ఉండదు. సో ఆ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేటటువంటిది లేకుండా ఇండైరెక్ట్ గా ఏం చేస్తుంది సార్ అని అడిగితే ఇంటర్ఫేసెస్ అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా జావాలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ C++ లో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేటటువంటిది ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి C++ లో. సో ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేటువంటి కాన్సెప్ట్ జావాలో ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్, ఆటోమేటిక్ కోయరిషన్ అనేది ఉంటుంది సార్. ఈ ఆటోమేటిక్ కోయరిషన్ అనేటువంటిది ఏమవుతుంది అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ లో కనుక ఒక కంటెంట్ కనుక ఇచ్చినప్పుడు, అంటే ఒక సమ్ కాన్స్టెంట్ కానీ ఒక డేటా టైప్ కనుక ఇచ్చినప్పుడు
దాన్ని ఆటోమేటిక్గా కన్వర్షన్ అనేటటువంటిది చేసుకునే కాన్సెప్ట్ని ఏమంటామంటే ఆటోమేటిక్ కోహెషన్ అని మాట్లాడతారు. సో ఆటోమేటిక్ కన్వర్షన్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేటటువంటిది ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ అనేటటువంటి దానికి మారిపోతుంది. అలా మారిపోయేటటువంటి దాన్ని ఆటోమేటిక్ కోహెషన్ అంటారు. అది C++లో ఉంటుంది, జావాలో అలా ఉండదు. కానీ స్పెసిఫిక్గా మనం చెప్పచ్చు. సో ఈ టైప్ ఆఫ్ డేటా మార్చండి అని చెప్పచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. సో అదేవిధంగా నో ఫ్రాగ్మెంట్ డేటా టైప్స్ అనేటువంటిది కూడా ఉంటుంది సార్. డేటా టైప్ అనేటువంటిది నేను ఓన్గా కనుక డిఫైన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పాసిబిలిటీ అవ్వదు. సి లాంగ్వేజ్లో అలా ఓన్గా డిఫైన్ చేసుకోవాలనుకుంటే ఈనమ్ అని మాట్లాడతారంటే ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అని మాట్లాడతారు. C++లో కూడా ఉంటుంది, కానీ జావాలో అలాంటివి ఉండవు. So no fragile data type is nothing but that data type should not be defined your own. నాకు నచ్చినట్టుగా నేను డేటా టైప్ని కనుక నేను డిఫైన్ చేసుకుంటానంటే మాత్రం పాసిబిలిటీ అవ్వదు జావాలో. సో ఈ ఫీచర్స్ అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి C++తో కంపేర్ చేస్తే జావా అనేటటువంటి దాన్ని బెటర్ అని చెప్పచ్చు. ఇండివిజువల్గా ఒక టేబుల్ ఫార్మాట్లో కనుక చెప్పాలి అనుకుంటే ద టోటల్ విల్ బికమ్స్ అండర్ దిస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపారిజన్ అని మాట్లాడతారు. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపారిజన్లో ఏం జరుగుతుంది అని అడిగితే సింగిల్ లైన్లో తీసుకుంటే అర్థమవుతుంది ఇక్కడ. సో సింప్లీ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సి లాంగ్వేజ్ గురించి మాట్లాడతాము, యాజ్ వెల్ యాజ్ C++ గురించి మాట్లాడతాము. ఆడా అనేటటువంటిది కూడా వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, యాజ్ వెల్ యాజ్ జావా అనేటటువంటి దాని గురించి మాట్లాడతాం. ఒక్కొక్క పాయింట్స్ కనుక తీసుకుంటూ వెళ్తే వేటిల్లో కవర్ చేస్తుంది, వేటిల్ని కవర్ చేయదు అనేటువంటి దాన్ని తీస్తాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఎన్క్యాప్సులేషన్ అని మాట్లాడతారు. ఈ ఎన్క్యాప్సులేషన్ అనేటటువంటిది C++ కవర్ చేస్తుంది, సి లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ సి లాంగ్వేజ్ కూడా కవర్ చేస్తుంది, ఆడా అనే లాంగ్వేజ్ కవర్ చేస్తుంది, జావా కూడా కవర్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇన్హెరిటెన్స్, ఈ ఇన్హెరిటెన్స్ అనేటటువంటిది కూడా అన్ని కవర్ చేస్తాయి ఎక్సెప్ట్ ఆడా. ఆబ్జెక్ట్ సి అనేటువంటి ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుతున్నాం సార్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేటటువంటిది కూడా సో యాక్చువల్గా ఏమవుతుందని అడిగితే ఇవన్నీ కవర్ చేస్తాయని చెప్పి చెప్తూ ఉంటారు. సేమ్ ప్రొసీజర్ పాలిమార్ఫిజం కూడా అన్ని సపోర్ట్ చేస్తుంది. ఎర్లీ బైండింగ్, లేట్ బైండింగ్ అనేటువంటిది కూడా చెప్తారు. సో ఈ విధంగా ఒక టేబులర్ ఫార్మాట్లో కనుక చెప్పాలి అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కంపారిజన్ అనే దాని గురించి మాట్లాడతారు. మీకు బేసికల్గా ద మోస్ట్ పవర్ఫుల్ ఏంటి అని అడిగితే దీస్ 2 స్లైడ్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్. సో సి లాంగ్వేజ్తో కంపారిజన్ ఏంటి, అదేవిధంగా C++తో కంపారిజన్ ఏంటి, దాన్ని ఒక టేబుల్ ఫార్మాట్లో అలా పెట్టాము. బట్ చూడడానికి బాగుంటుందనే ఉద్దేశంతో నేను అలా డిజైన్ చేసి పెట్టడం జరిగింది. And this is about our comparison with the C language with the C++.